హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 2 30 ఎపిసోడ్. ఆ బ్రహ్మ కిటాజానని పిప్పిలకాది పర్యంతము ఆ తల్లి విశ్వరూపం తనకు తాను ప్రకటమవుతున్న విధానం నన్ను ఆశ్చర్య చికితుని చేసింది. ఎందుకంటే నేను అని ఇన్ని రోజులు అహంకరించిన నా మనసుకి సత్యాన్ని తెలియజేసింది. నేను కాదు, ఇంత తననేనని చెప్పింది. ఎంతటి సాధకుడైన అమ్మవారి చరణాల వద్ద ముఖరిపిల్ల నీదేవాడు పరిపూర్ణుడు కాలేడు అన్న సత్యాన్ని తెలియజేసింది. ఆ తల్లి చరణాల వద్దే సర్వస్వము ఉందని ఇన్ని రోజులు తెలియక ఎండ మూవిలో నీటి కోసం వెతికిన చందన నా మనసుకి ఈ రోజుకి స్వంతన చీకురింది. ఆ తల్లి కరుణమాయ ఇన్ని రోజులు బిత్తార చూపులు చూసి తలవరాని తలంపులు చేసిన నా జీవితానికి చూపులతోనే తలుపులతోనే కరుణించేస్తాయి. ఆ తల్లిదని అర్థమయ్యేసరికి సగం జీవితం వ్యర్థమైపోయింది. ఆ తల్లి కరుణారాశ సారముల యందున మనస్సు లగ్నమాయన మరుక్షణం నుండే నేనుగా వ్యక్తమయ్యింది. ఈరోజు నేను కాకుండా మరేదో నన్ను నడిపిస్తున్న ఒక శక్తి నా వెన్నటి ఉన్న స్పర్శ అవగతమవుతుంది. అడుగేసిన ప్రతిక్షణం నా వెనకాల ఏదో నేనున్నానని ఒక నాదం వినిపిస్తుంది. ఒక సువాసన నన్ను వెన్నంటి ఉంటుంది. అప్పుడప్పుడు నేను అమ్మవారిగా వ్యక్తమవుతుంది. ఇదంతా ఏమిటి? నాకు తెలియకుండా జరిగే ఒక కల్పానికి క్రియ, లేదా విశ్వశక్తి స్వరూపమా, ఇంకా పరిపూర్ణత్వమా రావేలేమో. అర్థమైందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ? ఒక్కసారి మీరు ఈ సబ్జెక్టులకు రండి, అప్పుడే మీకు ఏదైనా ఒకటి అవగాహన వస్తుంది. చేసిన వీడియోలు ఎన్నో ఉన్నాయి. ఒక వీడియో చూడగానే మీకు అర్థం కాదు. మనీ మంత్ర అంటే ఓన్లీ డబ్బు గురించి మాత్రమే ఉంటుంది సబ్జెక్ట్. ఎప్పుడైనా సరే ఏదో కొన్ని 1-2 వీడియో విన్నంత మాత్రాన మీకు అర్థం కాదు. ఫస్ట్ మీకు అర్థం చేసుకునే కెపాసిటీ మీలో ఉన్నప్పుడు మీరు ఏదైనా చేయగలుగుతారు. డబ్బు కావాలి అన్నప్పుడు డబ్బు మీద ఆశ ఉండాలి, డబ్బు మీద ఇంట్రెస్ట్ ఉండాలి. డబ్బు ఎలా సంపాదించాలి అనే ఆలోచన మీ కనుక ఉంటే మీరు ఈ సబ్జెక్ట్ను ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఒకవేళ డబ్బుని తీసేసి మాట్లాడినవారు, లేదా డబ్బుకు రెస్పెక్ట్ ఇవ్వని వారు ఈ సబ్జెక్ట్లో రాకూడదు. ఎందుకంటే మన సబ్జెక్ట్లో నెగిటివ్ అనేది ఉండదు, ఓన్లీ పాజిటివ్ మాత్రమే ఉంటుంది. ఈ నెగటివ్ అనేది నీవు ఎప్పుడైతే ఈ సబ్జెక్టులోకి వస్తావో ఆటోమేటికలీ నెగటివ్ డిలీట్ అయిపోతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.